భర్తను సంతోషపరచడానికి 5 సూత్రాలు చెబుతాను. నేను స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఫస్ట్, భర్త నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు? నువ్వు సంతోషపరచడానికే భార్యవయ్యావు. విధేయత చూపించినప్పుడు నీ గర్వం, నీ అహంకారం నీ భర్తని ఎప్పుడు దుఃఖపరిచింది. నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, తగ్గించుకొని ఉంటావో, నువ్వు బయట ఎక్కడైనా కాస్త హోందాతనంగా పెద్ద పుల్లాగా బ్రతుకు, భర్త దగ్గర మాత్రం ఏంటి ఇక్కడ సైలెంట్ అయ్యారు మనోళ్ళు? మీకు మాకు చిన్న తేడా. వాడెవడో రాశాడు, వాడెవడో ఫోటో పెట్టాడు, కుక్క బొమ్మేసి. భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? భార్య ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉంటుందంట. భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు. ఇంట్లో కూడా ఉంటాడు. భార్య బయటికి వెళ్ళినప్పుడు ఆంటీ అసలు నోట్లో నాలక లేనట్లే, ఎంత విధేయతో. ఆడేసాడు ఎవడో బొమ్మ, నాకు తెలీదు. ఆడు ఎవడో బాగా అనుభవపూర్వకంగా వేసినట్టున్నాడు. భార్య ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటుందో తన భర్త ఎడల, ఆ కుటుంబంలో ఆ భర్త సంతోషానికి అవధులు ఉండవండి. ఏమనుకోద్దే అన్న, నాకు ఎప్పుడప్పుడు కోపం వచ్చింది, మరి ఏం చేయాలయ్యా అంటే, నేను అనేది అస్సలు కోపం రాని మనిషే కాదు కదా. హల్లెలూయా. నీకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆయన అంటే మంచిది, స్తోత్రం చెప్పాలి. ఆ మూమెంట్ని అర్థం చేసుకో. ఆ మూమెంట్ని అతను కూడా రేసులో ఉన్నప్పుడు నువ్వు కూడా అన్నావనుకో, కొడతానేమనుకున్నావు, కొడుతున్నా. అట్లా కదా తన్నులు తింటారు. ఒకసారి ఆలోచించండి, న్యాయం ఆలోచించండి. అతను చెయ్యంతా, నీ చెయ్యంత. అతను బలంగా పుట్టాడు, దేవుడు అలా పుట్టించాడు. ఆ కాసేపు ఆగిన తర్వాత విధేయత చూపించి అన్నం పెట్టేటప్పుడు, ఎందుకు ఇందాక అలా అన్నావు, ఎందుకు అలా రంకెలేస్తావంటే, ఏం లేదులే పప్పే అంటాడు కదా. నీకు తెలుసు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు ఆ వివేకం ఉండదో, జ్ఞానవంతురాలు వివేకము వలన ఇల్లు స్థిరపరచబడును అన్నాడు. ఒక స్త్రీకి జ్ఞానం మాత్రమే కాదు, వివేకం ఉండాలి. ఏ టైంలో మాట్లాడాలి. ఆ విధేయత నీ భర్తని చాలా సంతోషపరిచింది. ఫస్ట్. రెండో విషయం, ఇందులో 5 విషయాలు చెప్పాలి. నేను స్తోత్రం చెప్పగలరా? విధేయత. 2, నీ ఇంట్లో నువ్వు చేసే పరిచర్య ద్వారా నీ భర్త ఎప్పుడు సంతోషిస్తాడు. అవునా కాదా? పరిచర్య చేస్తే పని. ఆడపిల్ల ఇంట్లో ఏం చేసుకోవాలి? ఎప్పుడు ఎక్కడ కసువు అక్కడే, ఎక్కడ ఇడిసిన బట్టలు అక్కడే, ఎక్కడే దరిద్రం. అమ్మా నా తల్లె, చిరాకు వచ్చింది. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ఎలా ఉంటుంది చెప్పాలి మీరే? ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చూడండి, ఇస్సాకుకు భార్యను చూడాలన్నప్పుడు పరిచర్య చేసే పిల్ల ఎవరని ఎత్తుక్కున్నాడు ఎలియాజరు. నీకు నీళ్లు పోస్తాను, నీ వంటలకి నీళ్లు పోస్తానని చెప్పిన పిల్ల ఎవరుంటుందో ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. కాస్త నీళ్లు అడిగాడు, వంటలకి నీళ్లు పోసింది. ఎంత చాకిరి చేసిందో అంటే ఆమెలో ఇంట్లో పని చేసే బుద్ధి ఉంది. ఒక్కొక్క స్వామరపోద్ది. అమ్మ మిమ్మల్ని కాదు నేను స్వామరపోతులను అంటున్నాను. మీరు ఎవరు స్వామరపోతులు ఉన్నారో చేతులు ఎత్తండి. లేరు కదా. మీలో స్వామరపోతులు ఎవరున్నారు? స్వామరులు ఎవరు లేరు కదా. ఉన్నారా? ఉంటే ఈ రోజుతో యేసునామంలో మారితే బెస్ట్ కదా. హల్లెలూయా. స్వామరదే
ఇల్లు తొడవదు, అంటున్నామదు, ఏమండి ఆ పక్కల మడతేయదు. ఇంకా చెప్పాలంటే ఆ దిండి గలీబులు ఉంటాయి కదా, అమ్మా ఆ దుప్పట్ల వాసన. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి మనం దుప్పటి కప్పుకున్నామంటే డస్ట్ అలర్జీ లేనిది కూడా వచ్చిందమ్మా. ఎందుకంటే సోమరక్క ఆ ఇంట్లో కాపురం ఉంది, ఎవరు సోమరిపోచు. ఇక దొడ్లోకి వెళ్ళామో బతకలేం. ఒక్కసారి మీరు ఆలోచించండి, స్త్రీ ఎప్పుడైతే చురుగ్గా పని చేస్తుందో ఆ పరిచర్యని బట్టి నీ భర్త చాలా చాలా హ్యాపీగా ఉంటాడు. అవసరమైతే మీకు తెలివితేటలు ఉంటే భర్తను కూడా ఉపయోగించండి పనిలో. స్తోత్రం చెప్పగలరా? ఉపయోగించండి, తప్పే ఉంది. మరియు ఉపయోగించమన్నానని నువ్వు టీవీ చూస్తూ ఏమండి ఏమనుకోకుండా ఆ సింకులో అంట్లు కొంచెం అలా తోమేసిలారా అండి, భర్తకి ఇల్లు ఉండదు. చిచి అలాంటి పిచ్చి పనులు చేయకండి అమ్మ, మీకు అర్థమవుతుందా? అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఎటరండి 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 ఏదేదో బట్ట పిచ్చోళ్ళు ఉన్నారు, ఆరే పిచ్చోళ్ళు ఉన్నారు. తప్పు లేదు, నేను కాదనను. కానీ నీ ఇల్లు ఎలా ఉండాలి? హల్లెలూయా. దాన్ని బట్టి భర్త సంతోషిస్తాడు. అంటే పరిచర్య చేయాలి. నువ్వు చర్చిలో కానీ కొంతమంది నా తల్లులారా వాళ్ళు తిన్న కంచం కూడా వాళ్ళకి అడగరు. ఎక్కడ తింటారు కదా, ఎట్ట పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ రోత తింటారా, ప్లేట్లు ఇక్కడ 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 ఇక్కడే పడేసి వెళ్తారు. మగోళ్ళు పడేశారంటే వాళ్ళకు బుద్ధి లేదులే పాపం, అలా తయారయ్యారులే అనుకుందాం. ఆడోళ్ళు కూడా వెళ్ళి ఆ అంటుదామే దగ్గర అయ్యాలి కదా, కడగలేకపోయినా బుద్ధిమంతులైతే కడుగుతారమ్మాయి. బుద్ధి లేనటువంటి వాళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కాస్త కూర్చో, కాస్త ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కడిగే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వేస్తారు. అవునా? పాస్టర్ అమ్మలతో సహా లేవగానే జూనియర్ పాస్ట్, సీనియర్లు అంటే చేయరు అనుకోమ్మాయి. జూనియర్లు అన్నది పక్కల మడతేస్తారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎన్ని తిట్టులు తిట్టుకుంటున్నారో మీకు తెలుసా? నేను యథార్థంగా చెబుతున్నానమ్మా, మీరు తిట్లు తినకుండా ఉండడానికే మీ క్షేమం కోరి చెబుతున్నాను తల్లి. హల్లెలూయా. నేను ఇట్లాగే యథార్థంగా చెప్పాలి కదా. హల్లెలూయా. మీరు వెళ్ళిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, మీ బాత్రూమ్లు చెక్ చేస్తారు, మీ పక్కలు చెక్ చేస్తారు. అసలు శుభ్రంగా ఉందా, ఈ ఇక్కడ ఎవరు పడుకున్నారు, ఏ అక్క పడుకుంది, ఈ అక్క అంత పనికిమాలింది రెండోది లేదు, పాస్టర్ అమ్మే కానీ అసలు బుద్ధే లేదు అని తిట్టుకున్నారమ్మా. నిజం. ఇంకా పెద్ద మాటలు చెప్పనా, దీనికి పాస్టర్ అమ్మ అయిన తర్వాత బాగా గర్వం పెరిగిపోయిందమ్మో అంటున్నారమ్మాయి. నిజం. అవన్నీ మాటలు మనకెందుకు, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నిజం. నేను ఏనాడు కూడా ఏ అన్నానికి ఏ కూరకు వంక పెట్టను కదా. వంక పెట్టాననుకో నా పని అయిపోయినట్లే. ఎందుకంటే నా పిల్లలు వంక పెడితే సరిపోయింది, నేను వంక పెట్టకూడదు. ఎందుకంటే నేను కారమో గడ్డలో ఏదో తిని బతికేశాను. అందుకని ఇప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి పప్పు బాగలేదు, కూర బాగలేదు, మాంసం బాగలేదు అన్నాను అనుకో, నా మొదటి స్థితి మీకు గుర్తొస్తుంది, స్క్రీన్ మీద కనపడుద్ది. అందుకని పొర్రపాటు వంక పెట్టను, జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకున్నాను. స్తోత్రం చెప్పాలి. ఒకసారి రెండు చేతులు చెప్పగలరా? అమ్మో ఈయనకి ఎంత ఐశ్వర్యం వచ్చిందో అంటారు కదా, మీరు కూడా అంటారు. మా కుటుంబం గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది కొన్ని ఇళ్లలో. పెద్ద చర్చ నాకు తెలియదు అనుకున్నారా? ఎందుకంటే ఒక మనుషుడు పైకి లేచాడు అంటే ఆ కుటుంబాన్ని గురించి చర్చ జరగాలి. మరి అతను కీర్తి చుట్టుపక్కల అన్ని దేశాలకు వ్యాపించిందట. అది ఏ కీర్తి కావచ్చు, మాటలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, మాట్లాడుకుంటారు ప్రజలు. మాట్లాడుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే పైకి లేచామని అర్థం. నీ గురించి ఎవడో మాట్లాడలేదంటే చతికిల పడ్డామని అర్థం. ఏమనుకో మాకు, అసలు నేను గురించి ఎవరు చర్చించుకోవట్లేదు కదా. నీ గురించి ఎవరు గుర్తొస్తావు నువ్వు, నీ మొహం నువ్వు, ఏమనుకో మాక. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ వ్యక్తిని దేవుడు పైకి లేపాడు అని అర్థం.
స్తోత్రం చెప్పాలి. అందుకని నన్ను గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నయ్య, నాకెంతో బాధేస్తుందంటే పిచ్చిదానా, నీకు అర్థం కావట్లేదు. నువ్వు పైకి లేపాడు దేవుడు నిన్ను, నీ బంధువుల్లో కాస్తంత లేపాడు, అందరికి కనిపిస్తున్నావు, దేవుడు నిన్ను హెచ్చించాడు. అది అర్థం. హల్లెలూయా. ఇంకా భర్తకి ఏం సంతోషం మీరు ఆలోచించండి. నీ అన్యోన్యత, నీ అందం కూడా ఆయనకు సంతోషం. శుభ్రత, అందం అనే దానికంటే నీ అన్యోన్యత, నీ శుభ్రత. ఒక్కొక్కరు, నేను ఈ మాట కూడా చెప్పకూడదు తల్లులారా, మరలా చెబుతున్నాను. నువ్వు ఎంత నీ భర్తతో అన్యోన్యత కలిగి ఉంటే నీ భర్త ఎట్టి పరిస్థితుల్లో హద్దులు మీరలేడు. జాగ్రత్త, జాగ్రత్త. నేను ఎంతకంటే ఎక్కువ అసలు వివరంగా చెప్పడానికి వీల్లేదు. అయినా నేను మీ అన్నయ్యలాగో తండ్రిలాగో నన్ను స్వీకరిస్తే చెబుతా. మరి చేతులు ఎత్తండి. స్వీకరిస్తే ఒక్కొక్క అమ్మ తలకాయ కూడా సరిగ్గా దూకోదు కదా, తలస్నానం చేయదు, కంపు. నైటీ వేసిన నైటీ ఎడవదో, దీంతోనే పిల్లలకు చీమిడి, దాంతోనే చీమిడి తీసిద్దమ్మా, దాంతోనే అక్కడక్కడ ఏదన్నా పడితే తుడిసిద్దమ్మా. నా తల్లా ఏమో గాంగ దొరికిందమ్మా, మరి ఏడ కొనుక్కొచ్చుకుందో తల్లా. ఏమనుకోమాకండి. మీ శుభ్రత మీ భర్తకు సంతోషం, నీ అన్యోన్యత ఎంతో సంతోషం. నువ్వెంత బిజీగా ఉన్నా సరే నీ భర్తకి ఇవ్వాల్సిన టైం నీ భర్తకి లేదంటే ఈ రోజులు అస్సలు బాగలేవు. ముక్కు మొహం తెలియదు, ఫోన్లోకి వచ్చి కనపడుతుంది సైతం. ఆయన పడుకున్నప్పుడు ముక్కు మొహం తెలియంది, పనికి మాలింది. ఆ పనికి మాలిన దానికి ఏ అలవాట్లు ఉన్నాయో వీడికి తెలీదు, ఎలాంటి జబ్బులు ఉన్నాయో వీడికి తెలీదు. పైకి మాత్రం సూపర్ సినిమా యాక్టర్ లాగా కనపడుతుంటుంది. జాగ్రత్తగా వినండి. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, అయినా చెప్పాల్సి వస్తుంది. నీ భర్తని బయటికి వెళ్లకుండా కాపాడుకోగలిగిన సత్తా నీ దగ్గర ఉండాలి, ఉంది కూడా. నువ్వు చూపించే ప్రేమ, నీ విధేయత, నీ అన్యోన్యత. ఇప్పుడు మగోళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోలేదు, ఎందుకు చేయలేదు దేవుడు అంటే, 2 కత్తుల కూరలో ఉంటే ఏమొస్తాయి? శబ్దం వస్తాయి. కణక్ 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 కణక్. 2 గట్టియే కదా. అట్లాగే నీ కరుకైన మాట, నీ మీద ఉన్న ఇష్టాన్ని నీ గర్వపు మాటలు నీ మీద ఇష్టాన్ని పోగొట్టింది. ఫస్ట్ నువ్వు చాలా సీరియస్ అవుతుంటావంట కదా, చాలా సీరియస్ అవుతుంటావంట కదా. ఆ సీరియస్ అవ్వడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందుకనే నీ ముఖం చూడడానికి కూడా కొంతమంది ఇష్టపడట్లేదు. ఏమనుకోమాకండి, నిండు వందనాలు. నీ విధేయత, నీ మృదువైన మాటలు, నీ తగ్గింపు మాటలు. దేవుడు నిన్ను అందుకనే సృష్టించాడు. అప్పుడు నీ భర్త నిన్ను బట్టి సంతోషిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏసుకోవడం, నువ్వు ఎన్నో పనులలో ఉన్నావు, నేను చెప్పను, నేను కాదనట్లేదు. బిడ్డలతో సవరించుకుంటున్నావు, కాదనట్లేదు. చాలా బిజీగా ఉన్నావు, కాదనట్లేదు. కానీ నీ కుటుంబాన్ని, నీ భర్తను కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది. నీ భర్తను జాగ్రత్తగా నడిపించుకునే బాధ్యత నీ మీదే ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? నీ భర్త దేనికి ఇష్టపడతాడు? నీ పొదుపుని ఇష్టపడతాడు. ఓకే, నువ్వు చేస్తున్న పొదుపుని ఇష్టపడతాడు. దుబారా ఖర్చు. మొన్న చీర తెచ్చాడు కదా, మధ్యలో
ఏమండి ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఎందుకు ఎందుకు మొన్న వేరే వాళ్ళు వస్తే పక్కింటి ఆంటీ దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకొని చీర తీసుకున్నానులే, ఆమె అడుగుతుంది ఇప్పుడు. అదే చేత్తో ఇంకొక 500 ఇవ్వండి. ఎందుకు? కాస్మెటిక్స్ వేరే కావాల్సి వచ్చి తీసుకున్నాను. 500 ఆవిడ అసలుకే తలపేనం తోకలోకి వస్తుంది. ఫీజులు కట్టలేక, ఇంటద్ది కట్టలేక, వడ్డీ లోడు గట్ల మీకు మిగతా ఈఎంఐలు. బండి ఒకటి తీసుకున్నారు కదా, బండికి ఈఎంఐ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, నీకు తోడు నీకు మరలా ఇవన్నీ ఇవ్వాలి. మొన్న చిన్నప్పుడు ఏదైతే అలా కాకుండా నీ భర్త ఒక 1000 రూపాయలు ఇస్తే 800తో సర్దుకొని 200 పక్కన వేసుకొని ఇంకొక 200 పక్కన వేసుకొని ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు, 2000, 3000 నీ భర్త చేతులు పెడితే ఎలా ఉంటుంది థ్రిల్లు? చెప్పాలి మీరే. హల్లెలూయా. అవసరమైతే అనుమానపు భర్త అయితే ఒక పని చేయండి, ఒక చిన్న లిస్ట్ పెట్టండి. మొన్న ఇచ్చిన 1000 రూపాయల్లో మీరు సరుకులు తెమ్మని ఇచ్చిన 2000లో నేను 200 మిగిలించుకున్నాను, పలానా దాంట్లో 300 మిగిలించాను, పలానా దాంట్లో 100 రూపాయలు మిగిలించాను, పాల బిల్లులో ఇంత మిగిలించుకున్నాను అని లిస్ట్ పెట్టి ఇదిగో అని చూపించండి. నేను అది కూడా కాదనలేదు, ఎందుకంటే ఒకడు పచ్చకామెరలు అయితే చిన్నదానికి పెద్దదానికి అనుమానం, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అనే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. నేను కాదనను. మీరు ఎదుర్కొనే సమస్యలు ఒకటి కాదు, నానా విధాలైన సమస్యలు ఉన్నాయి. నేను మిమ్మల్ని స్త్రీలు కూటం కాబట్టి, పురుషులు లేరు కాబట్టి మీకు నేను చెబుతున్నాను. నీ దుబారా ఖర్చు, నువ్వు వాడే వస్తువులు కానీ ప్రతిదీ కూడా నీ సంపాదన ఎంత, నీ భర్తకు వచ్చే సంపాదన ఎంత, మీ ఇంటికి నెలకి ఎంత సంపాదన వస్తుంది, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, పులిని చూసి నక్కోత పెట్టుకున్నట్లు చేయమాకండి. అమ్మా అర్థమవుతుందా? ఎందుకంటే రేపు పొద్దున నేను ఒక్కటే చెబుతున్నాను, నీ భర్తకు ఉద్యోగం లేకపోతే రేపు పొద్దున వృద్ధాప్యంలో మీరు ఎలా బ్రతుకుతారు? ఒక సొంత ఇల్లు కొనుక్కోండి, కింద ఏదో చిన్న గది వేసుకోండి, పైన 2 గదులు అద్దెకిచ్చుకునేటట్లు బ్రతకండి. నీ కొడుకు దారిని కొడుకు వెళ్ళిపోతాడు, కూతురు దారిని కూతురు వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఆ ఇంటి అద్దెతో మీకొచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తోనైనా మీరు బ్రతికేయచ్చు. మీకు అర్థమవుతుందా తల్లులారా? హల్లెలూయా. ఇప్పుడు ఆమెను చూసి ఒక పెద్ద పట్టు చీర, ఏమని చూసి కాస్మెటిక్స్ ఎర్రగా మొహం చేసుకొని, మిమ్మల్ని కాదమ్మా, డబ్బులుంటే వాడుకోండి. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఖర్చు పెట్టుకొని చావండి. నేను మిమ్మల్ని కాదు అంటుంది, వాళ్ళని ఎవడును అంటున్నాను. నువ్వు నీ కుటుంబం ఏంటి, నీ పరిస్థితి ఏమిటి, నీ సంపాదన ఎంత, ఇది ఏమైనా అర్థమవుతుందా? అది దూరపు చుట్టం పెళ్ళికి కూడా వెళ్ళాల. మీ పెదనాన్న వల్ల అక్క మనవరాలు, మీ పెదనాన్నోళ్ళ అక్క మనవరాలు ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా? అక్కడికి వెళ్ళి నీ పట్టు చీర చూపించి రావాలా? అంత అవసరమా నీకు? డబ్బులుంటే వెళ్ళు, హ్యాపీకి వెళ్ళి చూసిరా. నేను కాదనను. నీ స్థితి ఏంటి, నీ పరిస్థితులు ఏంటి? నీ పొదుపును బట్టి నీ భర్త సంతోషిస్తాడు. హల్లెలూయా. దుబారా ఖర్చు. అమ్మ దీని చేతికి డబ్బులు పోయినాయి అంటే ఆ నరకంలో పడితే నన్ను వస్తేవు కానీ దీని చేతికి డబ్బులు పోతే రావమ్మా. భయపడి చస్తున్నారా? అలా అని పిసినారితనంగా ఉండొద్దు, జాగ్రత్త. హల్లెలూయా. నీ నిజాయితీ ద్వారా సంతోషిస్తాడు నీ భర్త, నీ నిజాయితీ ద్వారా సంతోషిస్తాడు. నా భార్య నీతి కలిగి నిజాయితీ కలిగినటువంటిది, పిచ్చి పిచ్చి ఏశాలు వెయ్యదో. ఒంటరిగా ఉన్నప్పుడు రెచ్చిపోయేది కాదు నా భార్య. నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, పరిశుద్ధత కలిగిన దానికి, పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇచ్చే భార్య నా భార్య.
అనే నమ్మకం నీ భర్తకి కలిగినప్పుడు సంతోషిస్తాడు. నిప్పులాగా బ్రతుకు, 3 రోజులు బ్రతికినా రోషం కలిగి బ్రతుకు. నీ మీద ఒకవేళ నువ్వు నిప్పులాగా బ్రతికినా నింద వచ్చిందనుకో, సంతోషించు. ఆ నింద నిన్ను మధ్యాహ్నపు వెలుగు ఎలా ప్రకాశిస్తుందో నీ జీవితాన్ని అలా ప్రకాశింపచేస్తుంది. ఏనాటికైనా నీ భర్త క్షమాపణ అడుగుతాడు. అర్థమవుతుందా? సమాజం చూడదా? చుట్టుపక్కల వారు చూడరా? నీ నీతిని గురించి వాళ్ళకి తెలియదా? నీ ప్రవర్తన తెలియదా? నీలో నీతి, నిజాయితీ, పరిశుద్ధత ఎప్పుడైతే ఉంటుందో నీ భర్తకి సంతోషం. ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. ఏం చేయాలి చెప్పండి? విధేయత, పరిచర్య, అన్యోన్యత, అందం. ఈ 2 ఒకటే. నువ్వు అందం ఉన్నప్పుడు అన్యోన్యత అది సెట్ అయింది. హల్లెలూయా. ఇంకా ఏంటి చెప్పండి? నీ పొదుపు. 5 నిజాయితీ. అన్నయ్య, నేను నిజాయితీ కలిగిన భర్త విషయంలో బ్రతకాలనుకుంటున్నాను అన్నటువంటి వారు చేతుల తల్లిలో చెప్పండి. ఇదిగో ఎలా నిజాయితీ కలిగి బ్రతకాలనుకుంటున్నాను. యేసయ్యా ఇదిగో నేను ఎలా అనమని చెప్పలేదు. ఎలా అంటే జారిపోయావని అర్థం. పిడికిలు బిగించానండి. నా భర్త విషయంలో, నా కుటుంబం విషయంలో నేను నిజాయితీ కలిగి ఉండాలనుకుంటున్నాను అనేటువంటి గుప్పిళ్ళు బిగించి, యేసయ్యా ఈ గుప్పిళ్ళన్నీ చూడు నాయనా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇదిగో ఇప్పుడు ఎవరితో ప్రమాణం చేశారో తెలుసా మీరు? నాతో కాదు, నీ సృష్టికర్తతో.